ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1463 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోనే 1284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. చిట్టిబోయినపల్లిలో మహబూబ్ నగర్ ఐఐటికి శంకుస్థాపన చేయనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ పనులను ప్రారంభించనున్నారు. ఎంవీఎస్ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పరిశీలించారు. రైట్, మహబూబ్ నగర్ లో సీఎం టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి జడ్చెల్ల మండలం చిట్టబోయినపల్లిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఐఐటికి శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో ముఖాముఖితో విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీటితో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎంఈబిఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పర్యటిస్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. నిన్న మనం చూసాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్తో పాటు పలు జిల్లాలో కూడా నిన్న పర్యటించారు. తర్వాత ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. రేపు మనకు మేడారం జాతర, ముఖ్యంగా మేడారం జాతరకు దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల మేరకు నిధులు మంజూరు చేసింది. అక్కడ అభివృద్ధి పనులు కూడా నిర్వహిస్తుంది. కాబట్టి శాశ్వతంగా నిర్మిస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం ఖమ్మంలో బహిరంగ సభ అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత అక్కడికి చేరుకుంటారు. రేపు అక్కడే మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా మేడారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ కూడా విడుదల చేయడం. రేపు మేడారంలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కారడవిలో ఈ యొక్క కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అయితే జిల్లాల టూర్ సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, అటు మహబూబ్నగర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు మహబూబ్నగర్ లో, రేపు ఖమ్మం జిల్లా పర్యటన తర్వాత రేపు మేడారంలో కూడా పర్యటించి పూర్తిగా కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం 19వ తారీఖు, ఈ నెల 19వ దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.